ముఖేష్ గౌడ అంటే ఎవరికి తెలియదు కానీ రిషి సార్ అనగానే ప్రతి ఒక్క అమ్మాయి ఈ సీరియల్ గురించే మాట్లాడుకుంటారు. సో ఈ సీరియల్లో తను మధ్యలో క్విట్ అయిపోవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైతే తన ఫాలోవర్స్ ఉన్నారో ఫ్యాన్స్ ఉన్నారో చాలా బాధపడిపోయారు. ఎన్నో మెసేజెస్ ఎన్నో విధాలుగా తాపత్రయపడి వాళ్ళు ఎట్టకేలకు రిషి సార్ని మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల సీరియల్ని ఎండ్ చేసేశారు. ఆ అనివార్య కారణాల్లో ఒక కారణం ఏంటంటే తను మూవీస్కి సైన్ చేయడం వల్ల తనకి అంత టైం ఉండకపోవడం వల్ల తను సీరియల్స్ని వద్దనుకున్నాడు తాత్కాలికంగా. కానీ ఫ్యూచర్లో సీరియల్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ప్రజెంట్ ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 9లో ముఖేష్ గౌడ గారు అదేనండి మన రిషి సార్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే గీతా శంకరం మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైము తను మూవీ ప్రమోషన్స్కి యూజ్ అవుతుంది. మరియు తను తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వాలని అనుకుంటున్నారని కొన్ని ఊహాగానాలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. సో గైస్, ఎవరైతే రిషి ఫాలోవర్స్ ఉన్నారో తను బిగ్ బాస్ సీజన్ 9లోకి వస్తే మీరు ఓటేస్తారా లేదా మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.